సార్ మనం సిబిఎస్ఈ అనగానే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మార్పులు చేర్పులు జరగడం చూస్తుంటాం కదా. సో ప్రతి ఇయర్ అంటే ఏదో ఒక మార్పు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే నేను ఇక్కడ ఏమంటానంటేనండి, పిల్లలు అంటే సిబిఎస్ఈ బోర్డుకి సంబంధించి ఎంత చేంజెస్ అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు తీసుకొస్తున్న చేంజెస్ అండి, అటు మేనేజ్మెంట్స్ ఇటు పేరెంట్స్ ఇద్దరూ కూడా జాగ్రత్తగా సపోర్ట్ చేస్తే క్లాస్ రూమ్లో చాలా వరకు మార్పు రావడానికి అవకాశం ఉంది. అంటే దీన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముందు రోజు నుంచి అర్థం చేసుకుని మన వంతు సహాయం సిబిఎస్ఈ బోర్డుకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ సబ్జెక్టులు పెంచటం, పేపర్ను టఫ్ చేయటం, ఇవి అందరికీ ఇష్టం లేనటువంటివి. ఎందుకని సమాజంలో ఈజీగా వచ్చేయాలి. కానీ ఇప్పుడు పిల్లలకి ఏమిటంటే ఆ థాట్ ప్రాసెస్ ని పెంచకపోతే ఇబ్బంది ఎదురవుతుంది. సో ఇప్పుడు సమకాలీన ప్రపంచంలో పిల్లల్ని రెడీ చేయటానికి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి చేయటానికి తీసుకున్నటువంటి మార్పులని అది ఎడ్యుకేషన్ డిజైనర్ గా నేను స్వాగతిస్తాను, ఈ మార్పులన్నిటిని కూడా. కానీ ఇక్కడ ఇటు టీచర్స్ పేరెంట్స్ ఇద్దరూ కూడా సహాయం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే, ఎందుకు వీళ్ళిద్దరు అంటున్నానంటే వీళ్ళిద్దరూ పిల్లల్ని రెడీ చేసేటువంటి వాళ్ళు. సో వీళ్ళిద్దరూ పిల్లల్ని రెడీ చేసి ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ ఫలితాలు అందవు.